ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ చేస్తున్న కొద్దీ కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాధాకిషన్ రిమాండ్ సమయంలో ఇద్దరు ఇన్స్పెక్టర్లతో పాటు ఒక ఎస్ఐని విట్నెస్ గా చేర్చారు పోలీసులు. టాస్క్ ఫోర్స్ ఎస్ఐ సాయి కిరణ్ కు ఎన్నికల సమయంలో పెద్ద టాస్క్ అప్పగించారు రాధాకిషన్ రావు. ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డికి చెందిన డబ్బులను టాస్క్ ఫోర్స్ వాహనాల్లో సాయి కిరణ్ తరలించారు. సాయి కిరణ్ కు ఈ మేరకు రాధాకిషన్ తో పాటు మరో రిటైర్డ్ ఎస్పీ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారంతో అక్టోబర్లో మహేష్ రెడ్డికి చెందిన 3.35 కోట్లను పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇచ్చిన సమాచారంతో మొత్తం 10 కోట్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోంది. డీటెయిల్స్ వాసు అందిస్తారు. వాసు, అవునా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నటువంటి కేసు ఫోన్ ట్యాపింగ్. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇటీవల అరెస్ట్ అయినటువంటి టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు చూస్తా ఉన్నాయి. ఇప్పటికే అతన్ని వారం రోజుల కస్టడీ తీసుకుని విచారించారు. అతని కన్ఫెషన్ లో కూడా కీలక అంశాలు వెల్లడవుతా ఉన్నాయి. ప్రధానంగా రిమాండ్ సమయంలో కూడా పోలీసులు కోర్టుకు సబ్మిట్ చేసినటువంటి కాపీలో కూడా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ సాయి కిరణ్ ను ఎన్నికల సమయంలో పెద్ద టాస్క్ చెప్పాడు రాధాకిషన్ రావు. వెంకటరామిరెడ్డి చెందినటువంటి చిన్ననాటి స్నేహితుడు ఎమ్మెల్సీ అయినటువంటి వెంకటరామిరెడ్డి డబ్బులంతా కూడా పోలీస్ టాస్క్ ఫోర్స్ వాహనాల్లో తరలించారు. మరోపక్క ఫోన్ ట్యాపింగ్ ద్వారా వచ్చినటువంటి సమాచారం మేరకు ప్రతిపక్ష నేతల డబ్బులు పట్టుకోవడం జరిగింది. టాస్క్ ఫోర్స్ సంబంధించి దాదాపు 10 సార్లు ఈ విధంగా కొన్ని కోట్ల రూపాయలు పట్టుకున్నట్టు కూడా తన కన్ఫెషన్ లో చెప్పడం జరిగింది. అయితే సాయి కిరణ్ ఆదేశాలు ఇచ్చినటువంటి రాధాకిషన్ రావు మరో రిటైర్డ్ ఎస్పీ దీంట్లో చాలా కీలకంగా వివరించారు. అతనికి కూడా డబ్బులు చెరవేసినట్టుగా కూడా రిమాండ్ రిపోర్ట్ లో పెట్టడం జరిగింది. ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారంతోనే అక్టోబర్ లో మహేష్ రెడ్డి చెందిన 3.35 కోట్ల రూపాయలు పట్టుకోవడం, ఫోన్ ట్యాపింగ్ ద్వారా వచ్చిన సమాచారం మేరకే ఇలా డబ్బులు పట్టుకున్నటువంటి అంశాన్ని కూడా లేవనెత్తారు. రాణిగంజ్ లో ₹1 కలెక్ట్ చేసుకుని కూడా సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ఎస్పీకి ఇచ్చినట్టు సందర్భం సంబంధించి కూడా రిమాండ్ రిపోర్ట్ కోరుతున్నారు. పూర్తిగా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఒక ఎస్ఐతో పాటు ఆ ఎస్ఐకి ఒక ఐఫోన్ కొనిచ్చి పోలీస్ వాహనాల్లోనే ఎస్కార్ట్ పెట్టి మరీ డబ్బులు సప్లై చేశారన్న అంశాన్ని కానీ ఇదంతటి కూడా ఐజీ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే రాధాకిషన్ రావు చేశారు. మరొక ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళందరూ ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. కానీ ఇక కీలక వ్యక్తులు రాజకీయ నేతలకు సంబంధించి పేర్లు కూడా ప్రస్తావనకు వస్తున్న నేపథ్యంలో రిటైర్డ్ ఎస్పీతో పాటు ఒక ఐజీ స్థాయి అధికారితో పాటు మరికొంతమంది రాజకీయ నేతలకు కూడా నోటీసులు జారీ చేసి త్వరలోనే విచారించే యోచనలో ఉన్నారు. 3 దఫాల్లో కూడా ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి డబ్బులు దాదాపు 3 కోట్ల రూపాయలు టాస్క్ ఫోర్స్ వాహనాల్లో చెల్లించినట్టుగా రాధాకిషన్ రావు ఒప్పుకోవడం జరిగింది. ఇక తన సామాజిక వర్గానికి చెందిన నేతలకు లబ్ధి చేకూర్చేలా ఎలక్షన్ లో పలు నేరాలకు పాల్పడ్డట్టుగా రాధాకిషన్ రావు పైన అభియోగాల్లో మోపిన నేపథ్యంలో కూడా ఇక చాలా మందిని ఈ కేసులో విచారించింది. ప్రస్తుతం ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఉన్న అంశాల ఆధారంగా కూడా తదుపరి విచారణ ఈ ఫోన్ ట్యాపింగ్ లో చేయబోతున్నారు. పలువురు నోటీసులు అవసరమైతే అరెస్టులకు కూడా రంగం సిద్ధం చేస్తా ఉన్నారు. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.